శ్రీ అనుభవానంద స్వామివారి సర్వ సిద్ధాంత సౌరభం 5వ భాగం 4/2/24 ఇందులో శ్రీ నింబార్కాచార్యుడి భేద అభేద సిద్ధాంతాన్ని గురించి మనకి స్వామివారు వివరిస్తున్నారు. రామానుజం శ్రీచక్రే మధ్వాచార్యం చతుర్ముఖ శ్రీ విష్ణు స్వామినం రుద్రో నింబా ఆదిత్యం చతుస్సనః ప్రమేయ రత్నావళిలో ఉందది. రామానుజాచార్యుడు శ్రీదేవి సంప్రదాయాన్ని తీసుకుంటే, మధ్వాచార్యుడు బ్రహ్మ, విష్ణుస్వామి రుద్ర, నింబాదిత్యుడు సనక సనందాదుల సంప్రదాయాలను తీసుకున్నారు. ఈ సనక సంప్రదాయం భేదాభేదమని, ద్వైతాద్వైతమని, స్వాభావిక భేదవాదమని 3 పేర్లతో పిలువబడి. The theory of Bheda is based on the integrity of normal experience, satisfies the tests of reasoning and Shruti. భేదం అభేదం సామాన్య అనుభవ సత్యత్వంపై ఆధారపడివది. అది యుక్తి శృతుల పరీక్షల సంతృప్తిని పరుచగలదు. అలాగే does full justice to the philosophical demands of monoism and pluralism without any degree sharing in their defects. ద్వైత అద్వైతవాదాల తాత్విక విషయాలను వాటికి సంపూర్తిగా న్యాయం కలిగిస్తూ వాటి లోపాలకు ఏమాత్రం భాగస్వామి కాక ఉందని ఆచార్య శ్రీనివాసాచారి దృఢంగా అభిప్రాయపడ్డారు. పండితాచార్య కోకిలేశ్వర శాస్త్రి అభిప్రాయం కూడా ఇలాగే ఉంది. The doctrine of Nimbarka has a fascination of its own, especially for those who do not care to dive deep into the labyrinth of subtle logical and metaphysical arguments, and yet desire to know what the celebrated system of Vedanta has to teach. నింబార్క సిద్ధాంతం ముఖ్యంగా సూక్ష్మ తార్కిక అభౌతికవాద వ్యూహానికి లోతులోకి కుంగటానికి ఇష్టపడక ప్రముఖ వేదాంత సిద్ధాంత ఉపదేశాలను తెలియకోరే వాళ్ళకి ప్రత్యేక ఆకర్షణం కలిగి ఉంది. ఉపనిషత్ శాస్త్రాలు బ్రహ్మైకత్వాన్ని తెలుపుతున్న ఒక్కొక్క చోట జీవ బ్రహ్మ విభిన్నత్వాన్ని, బ్రహ్మ జగత్తుల అన్యత్వాలను ప్రతిపాదిస్తారు. ఈ ఉపనిషద్వాక్య పరస్పర వైరుధ్యం కొందరు శాస్త్ర అపౌరుషేయవాదులకు కేవలం అప్రధాన్యంగా తోచవచ్చునని వాదించి, నెవర్దిలెస్ the discrepancy has somehow to be explained, and the earliest way to do it is to assign equal validity to the two teachings that will yield the Bheda-Abheda view and the ultimate reality as taught in the Upanishads
will be neither a bare unity nor a mere plurality, but a vital synthesis of both. అయినా ఈ వైరుధ్యాన్ని ఎలాగైనా సమన్వయించాలి. దానికై ద్వివిధ బోధలకు సమప్రామాణికత్వాన్ని ఇవ్వటమే తేలికైన పద్ధతి. అలాంటి సమన్వయం భేదాభేద వాదం ఇస్తారు. సత్పదార్థం ఉపనిషత్తులు బోధింపబడిన విధంగానే కేవలం ఏకాన్ని కాక, కేవలం నానాత్వాన్ని కాక, ఏకత్వ నానాత్వాల ఏకస్వన రూపం అని ఆచార్య హీరయన్నుని స్పష్టీకరణ. కనుక ఆచార్య నింబార్కర్ reconciles all the different views regarding the Lord taken by Acharya, Shankara, Ramanuja, Madhva and others, and proves that their views are all true in respect of the particular aspect of Brahman dealt with by them. Acharya Nimbarkarudu, Shankara, Ramanuja, Madhvadi Acharya భగవంతుడి గురించి కలిగి ఉన్న వివిధ అభిప్రాయాలను సమన్వయించి ఆచార్యులు బ్రహ్మం యొక్క ఒక్కొక్క ప్రత్యేక స్థితిని అభివర్ణించటంచే వారు చెప్పినవన్నీ సత్యాలే, ఎవరికి వారు అని నిరూపించారు అని పండిత శ్రీధర మజుందార్ అనే ఆయన చెప్పారు. ఎలాగంటే బ్రహ్మం యొక్క సర్వాతీత స్థితి శంకరుడు స్వీకరిస్తే రామానుజుడు ముఖ్యంగా అంతర్యామిత్వ స్థితిని తీసుకున్నారు. వీటిని సమన్వయించడమే నింబార్కర్ కావించినటువంటి మహత్కార్యం. ఈ విధంగా ఆచార్య రోమా చౌదరి చెప్పిన దాని ప్రకారం it is here that Nimbarka does the greatest service to mankind by pointing a path which satisfies both intellect and feeling, head and heart, without overemphasizing the one at the expense of the other. ఇక్కడనే బుద్ధి ఉద్వేగాల బుద్ధి హృదయాలను సంతృప్తి చేస్తూ ఒకదానిచే రెండవ దానికి బాధ కలగనట్లుగా అతిగా సమర్థించటం చేత ఒక మార్గాన్ని సూచిస్తూ మానవ కోటికి మహోత్కృష్ట సేవ నింబార్కరుడు చేశారు. అందుచేత ఈతడు తత్వశాస్త్ర చరితా కథనంలో ఒక ప్రముఖ స్థానాన్ని అలంకరించి పంచతత్వాలు అనబడే రామానుజ మధ్వ వల్లభ నింబార్క చైతన్యులనబడే పంచవైష్ణవాచార్యులలో కూడా ముఖ్య స్థానాన్ని అధిష్ఠించి ముముక్షు లోకానికి సాధారణమైన మేలు చేస్తున్నారు. పూర్వాచార్యుల మార్గాన్ని అనుసరించి కాని తాత్విక విషయాల వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి ఏకత్వ నానాత్వాలకు జగదీశ్వరులకు గల అగాధ సంబంధాన్ని అగాధ సమస్యను తెలిపి నివారింపగలిగిన ఈ నింబార్కరుడు తన అసాధారణ ప్రజ్ఞ చేత అతః కలౌ భవిష్యంతి చత్వార సంప్రదాయినః శ్రీ బ్రహ్మరుద్ర సనకా వైష్ణవ క్షితి పావనాః. కలియుగంలో లోక పావనమైన వైష్ణవుడు
లక్ష్మీ బ్రహ్మ రుద్ర సనక సంప్రదాయాలని 4 విధాలుగా ఉంటాయి. అందులో పూర్వ శ్లోకార్థాన్ని అనుసరించి సనక సంప్రదాయం నింబార్క సంబంధమైంది. అంటే ఈ సంప్రదాయ సిద్ధాంతం నింబార్కరుడితో ప్రారంభమే కాక అంతకు ముందు ప్రఖ్యాతులైన సనక సనందన సనత్కుమార మొదలైన మహర్షులతో కలిగి అనాది పరంపరా సిద్ధమై ఉంది. ఆయనకి గుర్తు పెట్టి పెట్ట నారద మహర్షి కూడా ఈ సంప్రదాయానికి మూలాచార్యుడుగా అని చెప్పారు వారు. కానీ ఈ ఆచార్యవర్యుల తత్సంబంధ రచనలు లుప్త. వాటి గురించి ఆచారం వాడు చెప్పారన్నారు కానీ దానిపై వాళ్ళు రాసిందేం లే. అంతకు ఈ సంప్రదాయ బీజాలు వేదాంత సూత్రాలలో 1, 4, 21, 3లో 4, 45, 4లో 4, 6 సూత్రాల సూచితాలైన ఔడులోమ ఆచార్యుడిలో ప్రస్ఫుటంగా కనపడతాయి. అయినా అంత పూర్వవాడైన సనకుడి పేర సంప్రదాయం ప్రఖ్యాతం అవడం ఆ మునివరేణ్యుడు దీనికి ఆ కాలంలో బహుళ ప్రచారం చేయటం ఇందులో కనపడుతుంది. ఈ నింబార్కాచార్యుడు ఆంధ్రదేశంలో బళ్ళారి మండలంలో ముంజి అనే పట్టణంలో ఉండేవాడని, అదే నింబ గ్రామమని కొందరి అభిప్రాయం. అప్పుడు బృందావనానికి వెళ్ళి అక్కడ ఉన్నాడని వాళ్ళ తాత. అలా కాక అతడు బృందావనంలో యమునా తీరానికి పుట్టాడని కొందరి ఉద్దేశం. అదీ కాక ఆంధ్రదేశంలో కడప మండలంలో జమ్మల మడక తాలూకా మంగ పట్టణంలో ఇతడు జన్మించినట్లుగా వాసుదాస స్వామి రాశారు. 100 సరస్వతి జగన్నాథులు అతడి మాతాపితలు. అంటే తల్లి పేరు సరస్వతి, తండ్రి జగన్నాథ్. వైష్ణవ వంశం గల బ్రాహ్మణ కుటుంబంలో నింబార్కర ఆచార్యుడు జన్మించాడు. అతడు ఆజన్మ నైష్టిక బ్రహ్మచర్య వ్రతస్థుడు. 13వ శతాబ్దానికి అతడు చెంది ఉండొచ్చని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంటారు. అలా కాక క్రీస్తు తరువాత 1162 సంవత్సరంలో నింబార్కరాచార్యన మరణ కాలంగా భండార్కర్ పండితుడి నిర్ణయం అదే సత్యమవుతుంది. కనుక మురియే పండితుని అభిప్రాయం ఈతడు నింబార్క, నింబాదిత్య, నిత్యానంద, హరిప్రియ అనే పేర్లతో నియమానంద నామంతో కూడా ప్రఖ్యాతి పొందారు. వేదాంత పారిజాత సౌరభం అనబడి తన సూత్ర భాష్యంలో పరమాచార్యై శ్రీకుమారై అస్మద్గురువే శ్రీమన్నారదాయ ఉపదిష్ట అని చెప్పారు. పరమాచార్యుడైన సనత్కుమారుడు శ్రీ నారదుడుకు ఉపదేశించింది అవటం చేత, అందుచేత సనత్కుమారుడు ఈ భూమ విద్యను నారదుడికి ఉపదేశించాడు అనటమే కాక అస్మద్గురు అనే శబ్దం ఉండటం చేత నింబార్కుడికి నారదుడు గురువైనట్టు కూడా చెప్పదు. అలా అయితే ఈ నారదుడెవడు? ఉపనిషత్ పురాణ ఇతిహాసాలలో ప్రసిద్ధుడైన నారదుడా అనే సందేహం కూడా రాకుండా ఉంటుంది. కనుక ఆ నారదుడే ఇతడైతే నింబార్కుడుకు సమకాలీడు కాకపోయినా అతనిపై తనకు గల అపార భక్తి విశ్వాసాల చేత నింబాదిత్యుడు అతని స్వీయ గురువుగా స్తుతించాడేమో అనుకోవచ్చు మనం. అలాగే అంతేకాక సాక్షాత్ గురువు కానేరడు. ఛాందోగ్య ఉపనిషత్తులో శృతిలో కల నారద సనత్కుమార సంవాద గాథ
ఇక్కడ ప్రస్తాపితం కనుక అర్వాచీన నారదుడెవ్వడు అంటాం ఇక్కడ అప్రస్తుతం. ఇంకో నారదుడెవడు లేడు మనకి. కనుక నింబాదిత్యుని సాక్షాత్తు గురువర్యుడెవ్వడో ఎవడికి తెలియదు. కానీ నారద మునీంద్రుడి వ్యక్తి ఏ బోధనలు ఇతనికి ఎక్కువగా ఆకర్షించినట్టు అర్థము. ఈతని సంప్రదాయం సనకాది లేక సనాతన సంప్రదాయం అని తెలుసు. అలాగే నింబార్కుడు శ్రీ విష్ణువు యొక్క సుదర్శన చక్రావతారమని సంప్రదాయజ్ఞుల విశ్వాసం కనుక ఇది సుదర్శన సంప్రదాయం అనే పేరుతో కూడా పిలువబడింది. నింబార్కర్ చెప్పిన భేదాభేద లేక అద్వైతాద్వైత సిద్ధాంతమంతా ఏమిటది? సుదర్శన చక్ర అవతారం, సుదర్శన సంప్రదాయం. పూర్వంలో ఉన్న రామానుజీయ మధ్వ వైష్ణవాల కంటే విశిష్టం విశిష్టం నింబార్కర వైష్ణవుల్లో ఉండి ఉత్తర దేశంలో బహుళ వ్యాప్తి చెంది అసంఖ్యాకమైన అనుచర కోటిని సంపాదించుకుంది. ఇది చాలా విచారణీయ అంశం. అంటే ఇందులో ఏం గొప్పతనం ఉండటం మూలంగా అంతమంది శిష్యులయ్యారు అది అర్థం. పూర్వం చెప్పబడిన విధంగా మానవ హృదయం తన ఇంద్రియాలకు ఆనందకర వస్తు సముదాయానికై అన్వేషించి దాని ప్రాప్తి చేత తన్వయత పొందే ప్రవృత్తిని కలిగి ఉన్నట్లుగా మానవ హృదయ వీణ తత్ ఆనందాయక విషయానికై ఆకాంక్షించి దాని ప్రాప్తి చేత ఆనంద తన్వయత్వాన్ని పొందు. తన ప్రవృత్తులలో మానవుడికి ప్రేమ అతి సున్నితమై సర్వసుఖదాయకమై విరాజిల్లుట, అది ఐహికం అవటంతో ఆ రాగంతో సహా వెలుగు వెంట నీడలాగా ద్వేషాలు ఉండడం, అందుచేత ఆ రాగమాధుర్యం సంకుచితం అవడం మానవ అనుభవక వేద్యం. అలా కాక ఆయా ప్రేమవాహిని ఎప్పుడు పరమై ప్రసరించి లవ్ ఫర్ లవ్స్ సేక్, ప్రేమ ప్రేమ కొరకే అనే సూక్తిని అనుసరించి ఆ పరమేశ్వర పదారవింద దర్శన స్పర్శన సేవనా భాగ్యానికై ఆరాటపడుతూ, అంటే అందులోనే గమ్యాన్ని ఉంచి గోల్ అక్కడే పెట్టుకొని మైమరచే స్థితిలో ఉంటాడు. అదే భక్తి. అలాంటి భక్తి మాధుర్య రుచులు భక్తాగ్రేసరులైన మహాత్ములకు మాత్రమే తెలుస్తుంది, మామూలు వాళ్ళకు అందుబాటు. కానీ అలాంటి అసమానమైన భక్తికి మానవ ప్రవృత్తులలో అతి సూక్ష్మమై పవిత్రమైన ఈ మానవ హృదయ స్పందన శక్తికి గమ్యంగా దానికి సమానమైన విషయాన్ని ముందుంచాలి. కేవలం అవాంగ్మానస గోచరమైన పరతత్వాన్ని కాక సచ్చిదానంద లక్షణ సంశోభితమై సత్య శివసుందరమై సలక్షణ ఉపేతమై ఈశో వై సహ అనే రీతిగా రసస్వరూపమై ఆనందో వై బ్రహ్మేతి అనే విధంగా ఆనంద రూపమై ఉన్న అద్భుత తత్వం కళ్ళ ఎదుటగా ఉన్న కాని మానవ హృదయానికి అయస్కాంతంలాగా ఆకర్షణ రాదు. అందుచేత శంకరుడి సర్వాతీత పరబ్రహ్మం రామానుజుడికి మహావిష్ణువై లక్ష్మీ సమేతుడై అనంత కళ్యాణ గుణగణాలంకారుడై మానవ హృదయాలను కొంత ఆకర్షించి, కానీ ఆ మహావిష్ణువు ఒక మహాప్రభు భక్తుడి హృదయాన్ని అతి సన్నిహిత స్థానానికి చేర్చుకొనగల విధానం అందులోపించింది అవుతుంది. అలాగే మధ్వాచార్యుడి శ్రీహరి కూడా రామానుజుని విష్ణువులాగానే భక్తుడికి ఆప్తుడు కాడేమో అనిపిస్తుంది. అదే కాక పై ఇద్దరు వైష్ణవాచార్యులు తమ రచనలను ఎప్పుడు తాత్వికం చేసి భక్తుణ్ణి ఆకర్షిస్తూ ఆ భగవత్తత్వ అభివర్ణనాలు చేస్తున్నారేమో, కావించలేదేమో అంటున్నారు.
కనుక మధ్వాచార్యుడు అందుల సర్వాకర్షణ మూర్తిగా భక్తుడికై శ్రీకృష్ణుణ్ణి తీసుకొని శ్రీకృష్ణుడే శ్రీహరి అని అన్వయించి ఉన్న వాయుదేవుని అతని సుతుడైన ఆంజనేయుణ్ణి కూడా భక్తుడిగా భావించి శ్రీహరి సేవా ధర్మాన్ని కనిపించేట్టు చేసిన అవి అప్రధానమైనవని చెప్పాల్సిందే. అయినా ఇక్కడ శ్రీకృష్ణుడు సంపూర్ణ స్వరూపుడు కాలేక భక్తులను ఎక్కువగా ఆకర్షింపజాలకపోయారు. ఈ విషయాన్ని సమగ్రంగా ఆలోచించి నింబార్కరాచార్యుడు శ్రీకృష్ణ తత్వాన్ని సంపూర్ణంగా చెయ్యగా శ్రీ రాధకను ప్రవేశపెట్టి ఆ మూర్తి ద్వయంతో భక్తుడు కూడా ఆటలలో పాటలలో కేలి వినోదాలతో యమునా తీర సైకత తలాల మీద విహరించి ఆనందించి తన్మయత నొందటానికి అవకాశం చేసి ముముక్షు లోకానికి ఎంతో ఉపకారం చేశారు. నాణ్యాగతి కృష్ణ పదారవిందాత్ సందృశ్యతే బ్రహ్మ శివాది సంవందితాత్ భక్తేచ్ఛయోపాత్త శుచించ విగ్రహ అచించ శక్తే అవిచించ శాసనాత్. శ్రీకృష్ణ పాదారవిందాల కంటే ఇంకొకటి శరణ్యం కాదు. బ్రహ్మ శివాదులచే అవి అర్చింపబడటమే దానికి నిదర్శనం. శ్రీకృష్ణుడి విగ్రహ శక్తి శాసనాల వల్ల అచించాలై ఉన్న భక్తుల కోర్కెననుసరించి సుగమ ధ్యానానికై ఆ పరమాత్మ శరీర ధారణం చేశారు అని నింబార్కరుని గాఢమైన నమ్మకం, విశ్వాసం. ఘురియే మహాశయుడి మాటల్లో అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ వైష్ణవ క్రిస్టలైజేషన్ సబ్స్టిట్యూటెడ్ Krishna and Radha in place of Vishnu and Lakshmi, representing Radha as the wife of Krishna. In the philosophical aspect, the heaven worked to produce the comprehensive philosophical doctrine of duality, conjugal non-duality. This work was achieved by Nimbarkar. వైష్ణవ మత సంస్థాపన కార్యంలో రాధను శ్రీకృష్ణుని సతిగా రూపించి లక్ష్మీ విష్ణువుల స్థానంలో రాధాకృష్ణులను నెలకొల్పటం మరొక విశేషం. తాత్విక విధానంలో ఈ ప్రభావం పనిచేసి ద్వైత అద్వైత సిద్ధాంతాన్ని ఒక సమగ్ర స్వరూపం కలిగించారు. ఈ మహత్కార్యం నింబార్కరుడి చేతనే సాధనమైంది. సర్వభిన్న అభిన్నో భగవాన్ వాసుదేవో విశ్వాత్మైక్త. సూత్ర భాష్యంలో భగవాన్ వాసుదేవుడు సర్వద్వైత అద్వైత మూర్తై విశ్వాత్ముడే అవుతాడు అని నింబార్కర్ వచనం. జయదేవుడిపై నింబార్క ప్రభావం ఎంత చూపిందో కానీ ఇట్ వాజ్ నింబార్కర్ who brought Radha and Krishna to the forefront of the tutelary deity. Radha సహిత శ్రీకృష్ణుని అధిష్టాన దైవంగా ముందుకు తెచ్చింది నింబార్కర్ పండితుడు అని విజ్ఞుల అభిప్రాయం. ఈ సంప్రదాయక సాధు పొంగవులు పరస్పర అభివందనమాచరించు సమయంలో రాధేశ్యాం అని ఉచ్చరించటం గమనించి వాళ్ళు ఎప్పుడూ రాధేశ్యామని సంకీర్తనాన్ని వ్యష్టిగా సమష్టిగా చేస్తారు. అలాగే వీళ్ళకి రాధాకృష్ణులే హృదయాధివాలు, అధిష్టాన దైవాలు. మానవ హృదయ కుహరాలలో తెచ్చి అందులో లలిత ప్రవృత్తలను పరిశీలించి వాటి కేంద్రాలను తెలుసుకొని వాటి గమ్యానికై సముచిత మూర్తిని శ్రీకృష్ణ భగవాను నెలకొల్పటమే కాక బ్రహ్మైక్యానికై వేదన అనుభవించే జీవుడి స్థానంలో
రాధికాదేవిని కూడా నిలిపి రాధాకృష్ణ స్వరూపంగా ఏకమూర్తిగా రూపొందించి భక్త కోటికి ఇచ్చిన నింబార్కరాచార్య వరుడు ఎంత మాన్యుడు అంటున్నారు అనుభవానందులు. To emphasize this sweet personal relation between man and God, Nimbarkara describes God as Gopala Krishna, accompanied by Radha and Gopis, and engaged in play with them. మానవ భగవంతుల మధ్యగల ఈ మధుర వృత్తి కల సంబంధాన్ని సమర్థింపగా నింబార్కడు రాధికా గోపికలతో క్రీడామగ్నత ఉన్న మహాగోపాల కృష్ణుడిగా భగవంతుణ్ణి వర్ణించారు. Thus, Nimbarkara is the prominent propounder of Radha Krishna cult, one of the most popular and influential cults that ever flourished in India, which even today claims millions of adherents all over the country. భారతదేశంలో విరాజిల్లే సంప్రదాయాలలో అత్యధికమైన ప్రభావాన్ని జన ఆదరణాన్ని పొంది నేటికి దేశవ్యాప్త అనుచర కోటిని పొందిన ఈ రాధాకృష్ణ సంప్రదాయ విధానాన్ని నింబార్కరాచార్యుడు ఈ విధంగా ఒక ప్రముఖ ప్రవక్త అని పండిత రోమా చౌదరి వర్ణించారు. ఈ విధంగా నింబాదిత్యుడిచే పునరుద్ధరింపబడిన రాధాకృష్ణ భక్తి సంప్రదాయం వల్లభ గౌరాంగ మీరాది భక్తాగ్రేసుల హృదయాల్లో ప్రవేశించి విశాలమై వ్యాప్తమై పెనువెల్లువగా మారి దేశంలో ప్రసరించి అసంఖ్యాక భక్త హృదయ క్షేత్రాలలో ప్రవహించి సస్యశ్యామలం చేసి ఫలప్రదం కావించివని అలాంటి అద్భుత కార్యాన్ని నిర్వహించిన మహావ్యక్తి మన నింబార్కర్ ఆచార్యుడు. ఈతని జీవిత విశేషాలు కాలగర్భాలు అంతరాలు కలపట్లేదు. అత్ప్రేరకమైన ప్రమాణాలు కూడా లేవు. అతడు వేదభాష్యం అనే దాన్ని నిర్మించినట్టు చెప్తారు, కానీ అది ఎక్కడా లేదు. ఇతడు అధిక గ్రంథకర్త కాక వేదాంత పారిజాత సౌరభం అని చిన్న సూత్ర భాష్యాన్ని ఒకటి రాశారు. అలాగే విచిత్రంగా అతడు తన సూత్ర భాష్యాన్ని ఇతర భాష్యకర్తల కానీ సిద్ధాంతాలు కానీ ప్రస్తావించక ఎందునూ వాటిని ఖండింపక ద మోస్ట్ అన్బయాస్డ్ ఆఫ్ ది కామెంటేటర్స్ బ్రహ్మసూత్ర వ్యాఖ్యాతలందరిలో అత్యధిక నిష్పాక్షిక భాష్యకారుడని కీర్తి పొంది ది భేదాభేద ఆఫ్ నింబార్కా mediating between pluralism and monoism, the only system that best first in which the sutras నింబార్కుడిని భేదాభేదవాదం ద్వైత అద్వైతాల మధ్య సమాధాన పరుస్తూ సూత్రాలకు చక్కని ఔచిత్య స్థానాన్ని ఇచ్చి ఒక సిద్ధాంతమని యశస్సు పొంది దశశ్లోకి అనే ఒక ప్రకరణాన్ని నిర్మించి అందు తన సంప్రదాయ సిద్ధాంతాలను నింబార్కరుడు వ్యక్తపరిచారు. ఇందులో పూర్వ భాష్యకర్త అయిన రామానుజుని అధికంగా సూత్ర భాష్యంగా అనుసరించి రామానుజ శంకరులకు మధ్య కాలగతుడైన భట్ట భాస్కరుని యొక్క భేదవాదాన్ని అనువదిస్తూ అలాగే ఆ భాస్కరానికి ఆధారమైన వ్యాస సూత్రాలను సూచించబడిన ఔడులోమి ఆచార్యుని భావాలను అనుసరిస్తూ నింబాదిత్యుడు తన సరస సిద్ధాంత నిర్మాణం చేశారు. సిద్ధాంత విషయాల ఔడులోమి భాస్కరుడు నింబార్కనకు లో పెట్టగా భక్తి విషయాలను రామానుజుడిచ్చాడు అంటాం మనం
న్యాయం అంటారు మన అనుభవం. ఈయన సంప్రదాయం ఉత్తర దేశంలో బహుళ వ్యాప్తి పొంది బైరాగులు, నిమీవతులు, భవాజీలు అని అనబడుతూ వ్యాప్త వైష్ణవుల్లో చతుస్సంప్రదాయ బైరాగులలో నింబార్కరాచారులు ఒకరు. ఈ సంప్రదాయస్తులు రాజస్థానం, ఉత్తరప్రదేశ్, నేపాల్, బెంగాల్, బహళాల్లో ఎక్కువగా. వీరి ముఖ్య కేంద్రం రాజస్థాన్లోని పరశురామపురి. మరొక కలకత్తా నగరంలో 40 మైళ్ళ దూరంలో ఉన్న వర్ధమానపురం. అలాగే బృందావన క్షేత్రంలో ధ్రువ క్షేత్రం కూడా వీరి కేంద్రస్థానం. ఈ సంప్రదాయం మళ్ళా 9 ద్వారాలుగా విభజన పొంది. ద్వారం అంటే శాఖ. కాలాంతరంలో అవి 2గా చేరి 16వ శతాబ్దానికి కేశవ భట్టుచే విరక్త శాఖ, హరివ్యాసుడి చేత గృహస్థ శాఖ నెలకొల్పబడి హరిదాసి, హరివ్యాపి అని 2 శాఖలు కూడా ఉన్నాయట. హరివ్యాసుడు ఆకర్షణీయ మూర్తిమత్వం చేత, రచనల చేత, నిర్మాణ శక్తి సామర్థ్యాల చేత నింబార్క సిద్ధాంతాలను ప్రచారం ఇవ్వటం చేత ఈతని పేరు ప్రఖ్యాతమై. అలాగే 18వ శతాబ్దానికి చెందిన కేశవ కాశ్మీరీ అనే కేశవ భట్టు కూడా ప్రఖ్యాతం. శ్రీనివాస, దేవాచార్య, మాధవ, ముకుంద, అనంతరామ, పురుషోత్తమ మొదలైన ఆచార్యాధిక గ్రంథకర్తలు ఈ సిద్ధాంత ప్రాపకానికి ఎక్కువగా తోడ్పడు. ఈ సంప్రదాయాల వాళ్ళు దాస, శరణ అనే పట్టణాన్ని నామంగా కలిగి ముఖంలో శ్వేత ఊర్ధ్వ రేఖాద్వయాన్ని, వాటి మధ్య ఒక నల్లని చొక్కా కలిగి ఉంటుంది. కంఠంలో తులసీమాల వీటికి తప్పనిసరి. అవి రాధాకృష్ణ సంజ్ఞారూప అని వీళ్ళ విశ్వాసం. రేపు భేదాభేద వాద తాత్పర్యమేమిటో తెలుసుకుందాం. స్వస్తి.